ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మనమందరము నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉన్నాము. దేవుడు మన జీవితంలో ఒక సంవత్సరాన్ని దాటించి మరి ఒక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబెట్టి ఉన్నాడు. కనుక క్రీస్తు కొరకు ఒక నూతనమైన జీవితంలో మనం ముందుకు సాగాలని ఎన్నో తీర్మానాలు తీసుకొని ఉంటాము. ఎంతో ఆశతో మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించి ఉన్నాం. అంతే దేవుడి దిన మనకి ఇచ్చేటటువంటి ఒక మాట ఏమిటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుకుందాము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఈ మాటలు నికోదేమైనటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకునితో యేసు ప్రభు చెప్పినటువంటి మాట మనం ఇక్కడ విన్నాం. అండ్ మనం ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సినటువంటి ఒక తీర్మానం ఏమిటంటే క్రొత్తగా జన్మించే అనుభవంలోనికి మనం రావాలని ప్రభు ఇక్కడ కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే నికోదేము అడుగుతున్నాడు, ముసలివాడనైనా నేను మరలా నా తల్లి గర్భంలో జన్మించుట ఎలా అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్తున్నట్టు చూస్తున్నాం. అతడు కొత్తగా జన్మించడం అనగా మనం గమనించినప్పుడు మరి నీటి మూలముగానగా మారు మనసు నిమిత్తము నీళ్లలో బాప్టిసము, వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు పరిశుద్ధాత్మాభిషేకం మనం పొందుకుంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఇంకా ఆటంకం లేదని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనిషి జీవించినప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది, అందరూ మంచి వంటలు వండుకోవాలి, ఈ సంవత్సరం మొదటి రోజు ఎట్లా ఉంటామో అలాగే సంవత్సరం అంతా ఉంటాము, సంతోషంగా ఉంటాము అని లోకస్తులైతే ఎన్ని విధాలుగా వాళ్ళ సంబరాలు జరుపుకున్నారో మనం చూసి ఉన్నాము, ఎరుగుతున్నాము. మరి కొత్త బట్టలు సంవత్సరం మొదటి దినమే ధరించుకుంటే సంవత్సరం అంతా మాకు కావాల్సిన బట్టలు, కొత్త బట్టలు దొరుకుతాయి, మాకు కావాల్సిన సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది, ఇలా అంతా కూడా మనుషులు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను, శరీర మూలముగా జన్మించినది శరీర సంబంధమైనది అయి ఉన్నదని దేవుని వాక్యములో గమనిస్తున్నాం. అందుని బట్టి మనం గమనించినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుండి 11 వరకు మనం గమనిస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడనేరదు, ఏమాత్రము లోబడదు అని మనం చూస్తున్నాం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మలో నివసించు నేరల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని ఖచ్చితంగా దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మీరు దేవునిలో ఉన్న ఎడల అయితే దేవుని శరీర విషయమైనటువంటి పాప విషయమైనటువంటి జీవితాల్లో జీవించడానికి ఇష్టపడరు. దేవుని సంతోషపరిచే ఆత్మ విషయమై లేదా నీతి విషయమై వాక్యానుసారమైన జీవితం జీవించాలని ఆశ కలిగిన వారమై ఉంటాము అని మనం గమనిస్తున్నాం. అంతమటికే కాదు, మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్నాడల మరణమునకు లోనైన మీ శరీరం కూడా దేవుని ఆత్మ ద్వారా తిరిగి జీవింపచేయబడుతుంది అని వాక్యములే గమనిస్తున్నాం. కనుక ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించగలుగుతున్నామో అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. వాక్యానుసారమైన జీవితం ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎంతోమంది మారు మనసు పొంది నీళ్ళలో బాప్తిస్మం తీసుకోకుండా వారు దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. ఒకటి రహస్య భక్తులుగా ఉండేవారు కొందరు నీళ్ళలో బాప్టిజం తీసుకునే వాక్యానుసారంగా జీవించాలి కదా అనే భయానికి తీసుకోకుండా ఉండేవాళ్ళు కొంతమంది. కానీ మారు మనసు నిమిత్తము నీళ్ళలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాక్యానుసారంగా జీవించేవారే ఆత్మీయ అనుభవంలోనికి రాగలుగుతారని ఖచ్చితంగా వాక్యము మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ క్రొత్త సంవత్సరం అయినా ఎంతమంది ఈ ఆత్మీయ అనుభవంలోనికి రాలేకపోయి ఉన్నారో వారి ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన తీర్మానం తీసుకుందాం. నేను కూడా నిశ్చయంగా మారు మనసు పొంది నీళ్ళల్లో బాప్తిస్మం తీసుకొని వాక్యానుసారమైన జీవితం జీవించి ఆ కొత్త ఆత్మీయ అనుభవంలోనికి వచ్చి దేవుని రాజ్యమునకు వారసులం అవ్వాలనే తీర్మానంతో మన ఆత్మీయ జీవితాలు కొనసాగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటు ధన్యత మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభు మా జీవితంలో ఎన్నో సంవత్సరాలు దాటిపోవచ్చినది. మేము ఇంకనూ పాపంలోనూ లోకంలోనూ జీవించకుండా వాటిని విడిచిపెట్టి నీ కొరకు ఒక నూతన జీవితం జీవించినట్లుగా మమ్మల్ని నూతనపరచమని పరిశుద్ధపరచమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున
అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.